ఈ ప్రక్రియలో భాగంగానే ప్రముఖులు అనేక మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల వారే కాదు. సో కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన దానిపైన రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి సత్యేంద్ర దాస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటి ఆయన ఏం డిమాండ్ చేశారు కృష్ణ, సో వారు ఏం కోరుకుంటున్నారు, దీనికి సంబంధించిన దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వారు అడగడం జరిగింది. శ్రీహరి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాల అర్చకులు ఈ అంశం పైన స్పందిస్తూ వచ్చారు. ఇటు అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు గిరిరాజ్ సింగ్, అదేవిధంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే చిలుకూరు బాలాజీ సంబంధించినటువంటి ఆలయం అర్చకులు, వీరంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఏదంటే ఈ యొక్క శ్రీనివాసుని ఈ యొక్క ప్రసాదం, అదేవిధంగా ఆయనకు పెట్టే ఆయనకు నైవేద్యం కూడా ప్రసాదాలు ఒక్కటే కాదు, ఇప్పుడు నైవేద్యం కూడా కల్తీ అయింది. నైవేద్యంలో కూడా ఇటువంటి ఈ ఫిష్ ఆయిల్, అదేవిధంగా పంది కొవ్వు, మిగతా వీటన్నిటిని కూడా కలిపారు అన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా కలత చెందారు. భక్తులంతా కూడా మనోవేదనకు గురవుతున్నారు. అసలు ఇటువంటి అంటే హిందూ మతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడం కోసమే ఆయన సీఎం అయ్యారా? అసలు ఈ 5 ఏళ్లు ఏం జరిగింది? గతంలో అంతర్వేదికి సంబంధించిన రథాన్ని కాల్చివేయడంతో పాటు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీరాముడి విగ్రహం కూడా అక్కడ పగలగొట్టారు. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇప్పుడు మొత్తం విచారణ జరపాలి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా ఒక విచారణ జరిపించాలంటూ సిపిఐ నారాయణ కూడా కొద్దిసేపు క్రితం డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా అందరూ అర్చకులు, అదేవిధంగా ఇందాక అయోధ్య రామాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కూడా అదే డిమాండ్ చేశారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి బాధ్యులు అందరిపైన చర్యలు తీసుకోవాలి. అసలు హైందవ ధర్మానికి సంబంధించి ఎందుకు వీరింత మహాపాపానికి ఒడిగడుతూ ఉన్నారు, దీనికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమాపణలు మాత్రమే సరిపోదు, అక్కడ ఉన్నట్టు ఈ యొక్క అడల్టరేషన్ ఏదైతే ఉందో దానికి పాల్పడిన వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నది అందరూ ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది చిలికి గానివాల్గా మారే ప్రమాదం ఎంతైనా ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇదొక ఉద్యమంగా కూడా మారే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రోజు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు, హిందూ సంఘాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. కేంద్రంపై కూడా ఇది ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అమిత్ షా కూడా మరికొద్ది సేపట్లో స్పందించే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. మరి కేంద్ర హోంశాఖ దీనిపైన ఏ విధంగా స్పందించబోతుంది? కేంద్ర హోంశాఖకే ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అటు బీజేపీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, వీళ్ళందరూ కూడా కేంద్ర హోంశాఖకు పుంకాలుగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కేంద్ర హోంశాఖ నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి హోంశాఖకు సంబంధించి కొంతమంది అధికారులకు కూడా ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అయితే ఇది దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేక ఉద్యమం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఉద్యమంగా ఇది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ కృష్ణ, మీరు అన్నట్లుగా ఇది ఖచ్చితంగా ఒక మహాపాపంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా, అలానే హైందవ సంఘాలు కావచ్చు, అనేక పీఠాలు మఠాలకు సంబంధించినటువంటి వారు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిపైన స్పష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కూడా ప్రస్తుతం వెల్లడించాల్సినటువంటి పరిస్థితి. క్రమంగా కూడా భక్తుల నుంచి, ప్రజల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఒత్తిడి కూడా ఉత్పన్నమవుతోంది. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు కూడా దీని గురించినటువంటి ప్రస్తావన, ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి ఘోరం పైన, ఇలాంటి అంశం పైన కూడా ఏ రకంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ కూడా కోర్టుల ద్వారా దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చను ఆపాలనేటువంటి ఒకవైపు వెళ్ళినప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఫలించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఓవరాల్ గా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల పైన కూడా ఖచ్చితంగా అటు టీటీడీ కూడా రియాక్ట్ కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క పాప ఎక్కడి నుంచి జరిగింది, దీనికి కుట్ర ఎక్కడ నుంచి మొదలైంది, దీని వెనక ఎవరున్నారు అనే అంశాలన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరపాలి. దీనిపైన ఒక స్పష్టత మాత్రం భక్తులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ అంశంలో జరిగినటువంటి కుట్రలు, దీంట్లో జరిగినటువంటి కల్తీ వ్యవహారం, దీని వెనకున్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏం చేయాల్సిన అవసరం ఉందనేటువంటి అంశం పైన ఏబిఎన్ మినిట్ టు మినిట్ కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ భక్తులకు అందిస్తూనే ఉంటాయి, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.